అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మస్క్ మిలన్ ఐస్ క్రీమ్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇక్కడ మనం చేసే ఐస్ క్రీమ్‌లో కస్టర్డ్ పౌడర్, అలాగే పంచదార, బెల్లం ఇవేవి కూడా యూజ్ చేయకుండా, అలాగే కార్న్ ఫ్లోర్ కూడా యూజ్ చేయకుండా, చాలా హెల్తీ వేలో ఫ్రెష్ క్రీమ్‌ని కూడా యూజ్ చేయకుండా చాలా అంటే చాలా హెల్తీ వేలో ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. సో, ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ముందుగా మందంగా ఉండే ఒక కడాయిని తీసుకోండి. అందులోకి ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలనైతే అర లీటర్ తీసుకోండి. నేనొచ్చేసి ఇక్కడ పాకెట్ పాలు తీసుకున్నాను. మీ దగ్గర అప్పటికప్పుడు దొరికే గేదె పాలు దగ్గరలో ఉంటే వాటిని తీసుకొని ఇలా కడాయిలోకి తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ చేసుకుంటుండండి. ఈలోపు ఇలా మంచిగా పండిన కర్బూజా పండుని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత శుభ్రంగా ఒకసారి కడిగి ఇలా పైన కొద్దిగా లేయర్ పార్ట్ అనేది కట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజలన్నిటిని కూడా తీసేసుకోవడానికి పైన ఇలా పండు పైన ఉన్నదంతా ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నిటిని కూడా ఈ విధంగా బయటికి తీసేసుకోండి. ఈ గింజల్ని కూడా శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని లోపల ఉన్న పప్పును తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. తర్వాత లోపల ఉన్న ఈ పల్ప్ అంతా కూడా ఇలా స్పూన్ తోటి బయటికి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ మిగిలిన గిన్నెని పక్కన పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేసి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పల్ప్ అంతా కూడా ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోండి. ఇలా మిక్సీ జార్‌లోకి తీసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు ఈ జ్యూస్ అనేది వేడెక్కకుండా చూసుకోండి. ఆగుతూ నెమ్మదిగా ఈ విధంగా వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి. ఇక్కడ నేనొచ్చేసి ఒక 2 గంటల ముందే ఒక 10 బాదం పప్పు, 10 జీడిపప్పుల్ని కూడా ఈ విధంగా నానబెట్టి పెట్టుకున్నానండి. ఇక్కడ మనము కార్న్ ఫ్లోర్ కానీ, కస్టర్డ్ పౌడర్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. ఆ ప్లేస్‌లో బాదం, జీడిపప్పుని వాడుతున్నామనమాట. బాదం పప్పు పైన ఉన్న పొట్టు అంతా కూడా ఈ విధంగా తీసేసుకొని మరొక్కసారి శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోండి. తర్వాత మంచి కలర్ కోసం ఇక్కడ నేను కుంకుమ పువ్వు యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే ఏదైనా హెల్తీ ఫుడ్ కలర్ అయినా లేదా పసుపునైనా యూజ్ చేసుకోవచ్చు. పక్కన స్టవ్ పైన మరుగుతున్న పాలని కొద్దిగా ఒక 3 గరిటెల దాకా తీసుకొని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి. ఈ ప్లేస్‌లో మీకు ఇష్టం ఉంటే బనానాని కూడా తీసుకోవచ్చండి. చాలా క్రీమీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ కేవలం బాదం, జీడిపప్పు అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని మిక్సీ పట్టి తీసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నా చూడండి వీడియో క్లిప్‌లో ఈ విధంగా మొత్తం క్రీమీగా అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మన పాలనేది కాస్త మరిగి పొంగొస్తున్నాయండి. ఇలా పొంగొస్తున్నప్పుడు గరిటెతో కలుపుతూ సైడ్‌కి ఏదైనా అంటుకుపోతూ ఉంటే అదంతా కూడా లోపలికి అనుకుంటూ కాస్త పాలు తగ్గేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా పాలు ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బాదం, జీడిపప్పు పేస్ట్‌ని ఇందులోకి వేసుకొని ఉండలేమి కట్టకుండా బాగా స్పీడ్‌గా కలుపుతూ ఉండాలి. గరిటెతో కలపడానికి ఇబ్బందిగా ఉంటే ఇలా విస్కర్‌తో కలిపామంటే ఈజీగా కలిసిపోతుందనమాట. ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిసిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పాలను బాగా కలుపుతూ గిన్నెకి సైడ్‌కి ఏదైనా అంటుకుపోతూ ఉంటే అదంతా కూడా లోపలికి అనుకుంటూ ఈ పాలనేది సగం దాకా అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించడం వల్ల జీడిపప్పు, బాదంలో ఉండే పచ్చివాసన అంతా పోయి ఇదంతా కూడా క్రీమీగా తయారవుతుందనమాట. ఇలా ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలండి. ఇలా మరిగిస్తున్నప్పుడు మనం కలుపుతూనే ఉండాలి. లేదంటే కింద అడుగు భాగాన అంటుకుపోతుంది, మాడిపోతుంది. సో, ఈ విధంగా ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఫ్యాన్ కింద లేదా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టి తీసుకోవచ్చు. ఇక్కడ నేను పూర్తిగా ఫ్యాన్ కింద పెట్టి తీసుకుంటున్నాను. పాలపైన మీగడ కట్టకుండా మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా మొత్తం దగ్గర పడిపోతుందనమాట. ఇలా క్రీమీగా తయారైన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కర్బూజా పండు మిక్సీ జార్‌లోకి ఈ పేస్ట్ అంతా తీసుకోండి. ఇక్కడ మనం ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేయకుండా బాదం, జీడిపప్పు పేస్ట్‌ని యూజ్ చేశామనమాట. తర్వాత ఇక్కడ స్వీట్ కోసం పంచదార, బెల్లం యూజ్ చేయకుండా నేనిక్కడ డేట్స్ అయితే తీసుకుంటున్నానండి. మీకు డేట్స్ అనేవి అందుబాటులో లేకపోతే ఇదే ప్లేస్‌లో బెల్లం కూడా వేసుకోవచ్చు. పండు స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా 3 టేబుల్ స్పూన్ల బెల్లం లేదా పంచదార తీసుకొని ఈ విధంగా మొత్తం క్రీమీగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేటప్పుడు ఒకే స్పీడ్‌లో కాకుండా పల్సిస్తూ నెమ్మదిగా బాగా మిక్సీ పట్టుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన బాదం, జీడిపప్పులను అలాగే పిస్తా పప్పును మూడింటిని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్క టీ స్పూన్ దాకా వేసుకొని కలుపుకోండి. మధ్యలో ఈ బాదం, జీడిపప్పు, పిస్తా తగులుతూ ఉంటే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి.
తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కర్బూజా పండు ఉంది కదా! అందులోకి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని తీసుకోండి. ఇలా మొత్తం నిండుగా తీసుకున్న తర్వాత పైన కొద్దిగా బాదం పప్పు, అలాగే జీడిపప్పు, పిస్తాని కూడా లైట్‌గా గార్నిష్ చేసి తీసుకొని మూత పెట్టి కవర్ చేసేయండి. సో, ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నామంటే సరిపోతుందనమాట. ఇదే విధంగా మిగిలిన మిశ్రమాన్ని ఏదైనా గ్లాస్‌లోకి కానీ, లేదంటే ఇలా మట్టి కుండల్లోకి కానీ తీసుకోండి. నా దగ్గర కుల్ఫీ కుండలున్నాయండి. సో, వాటిలోకైతే మిగిలిన మిశ్రమాన్ని తీసేసుకున్నాననమాట. ఇలా తీసుకున్న తర్వాత వీటిపైన కూడా కొద్దిగా బాదం, జీడిపప్పు, పిస్తాని వేసి ఇక్కడ నేను అల్యూమినియం ఫాయిల్ తోటి కవర్ చేసి తీసుకుంటున్నాను. మీ దగ్గర అల్యూమినియం కవర్ లేకపోతే ప్లాస్టిక్ కవర్‌నైనా సరే మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి కనీసం 7-8 గంటల పాటు ఫ్రీజ్ అవ్వనివ్వండి. నేనైతే ఇక్కడ పూర్తిగా నైట్ అంతా పెట్టేసానండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసి చూపిస్తున్నాను. కొంచెం హార్డ్ అవుతుందనమాట. 15 డిగ్రీస్ దగ్గర పెట్టుకున్నామంటే కాస్త గట్టి అవుతుంది. సో, ఈ విధంగా తీసుకున్న తర్వాత పీసెస్ కింద కట్ చేసుకోండి. ఈ కుండలుల్లో అయితే చాలా అంటే చాలా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. బెల్లం, పంచదార అలాగే కార్న్‌ఫ్లోర్, కస్టర్డ్ పౌడర్ లేకుండా, ఫ్రెష్ క్రీమ్ లేకుండా ఈ విధంగా హెల్తీ వేలో చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. మరి మీరు కూడా ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.